హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అవర్ యూనివర్స్ అనే డ్రామాలో 11th ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ పార్ట్ లాస్ట్ ఎక్కడ ముగిసిందో అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. మన మెయిన్ కపుల్ చివరికి కిస్ చేసుకుని ఇద్దరు ఒకటైపోతారు. అదే టైంలో ఊయిజాంగ్ కూడా భయపడుతూ సిగ్గుపడుతూ తన హస్బెండ్ మూసాంగ్ని ఆపేస్తుంది. వెళ్ళొద్దు, నీకు కొరియన్ ఫుడ్ ఎంత ఇష్టమో తెలుసు, యుఎస్ఏకి వెళ్తే నువ్వు మారిపోతావు, ప్లీజ్ తిరిగిరా అని అంటుంది. ఇది చూసి హంజు షాక్ అవుతుంది, ఎందుకంటే మూసాంగ్ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది తాయాంగ్ ఎక్కడికి వెళ్ళడం లేదు, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని. తర్వాత తాయాంగ్ హంజు ఇద్దరు కలిసి ఇంటికి తిరిగి వస్తారు. తాయాంగ్, నువ్వే వచ్చినప్పుడు చాలా బాగుంది అంటాడు, కానీ నువ్వు రాకపోయినా నేను నీ దగ్గరికే వచ్చేవాడిని. ఆ ఇల్లు నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, నా లైఫ్ అంతా అలా ఒంటరిగానే గడిచింది, ఎవరూ నా కోసం వెయిట్ చేయని ఇంట్లో నేను ఎలా ఉండగలను అంటాడు. కానీ నువ్వు యుజుతో కలిసి ఉన్నప్పుడు నాకు కొత్త లైఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. మీ నవ్వులు, చిన్న చిన్న విషయాలకి నువ్వు నన్ను తిట్టడం, యూజు అప్పుడు చాలా గట్టిగా నవ్వడం, ఇవన్నీ నాకు చాలా స్పెషల్గా హ్యాపీగా అనిపించేది అంటాడు. ఇక చివరికి ఇద్దరు కలిసి కూర్చుని నూడిల్స్ తింటూ ఉంటారు. తాయాంగ్ అయితే ఫుల్ లవ్ మోడ్లో ఒక చేత్తో కూడా తినగలను అంటాడు, ఎందుకంటే హంజు చేతిని వదలాలని అతనికి అనిపించదు. మరుసటి రోజు హంజు యున్సింగ్ దగ్గరికి వెళ్ళి అన్ని క్లియర్గా చెప్పేస్తుంది. నేను నిన్ను లైక్ చేశాను, ఒకప్పుడు క్రష్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అంటుంది. యున్సింగ్ వెంటనే అతడు తాయాంగే కదా అని అడుగుతాడు. వెంటనే హంజు ఎస్ అవును అంటుంది. అప్పుడు యున్సింగ్, నీ కళ్ళలోనే నాకు అర్థమైంది, నువ్వు అతన్ని ఎలా చూస్తావో ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు కనిపించలేదు, నా పైన నువ్వు ఎప్పుడు చూపించలేదు అంటాడు. మీ ఇద్దరు కలిసి యూజ్ని బాగా చూసుకుంటున్నారు, అతను గుడ్ పర్సన్ కూడా, సో నాకు చాలా జెలస్ వచ్చింది, కొంచెం సెల్ఫిష్ కూడా అయ్యాను, కానీ ఇప్పుడు మీ ఇద్దరికి బెస్ట్ విషెస్ చెప్తున్నాను అంటాడు. నిన్ను మర్చిపోవడానికి నాకు టైం పడుతుంది, కానీ నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటాడు. ఇక తాయాంగ్ లైఫ్లో ఆనందం మీద ఆనందం. ఒకరోజు యూజు అతన్ని చూసి చాచు అని పిలుస్తాడు. అది విన్న తాయాంగ్ చాలా హ్యాపీ అవుతాడు, కానీ వెంటనే ఆంటీ రాగినే యూజు సైడ్ మార్చేస్తాడు. ఆంటీ దగ్గరికి వెళ్ళి హగ్ చేస్తాడు, చాచు దగ్గరికి అసలు రానే రాడు. ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అయింది. హంజు ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు, యూజునా లేక అతని చాచునా? తాయాంగ్ మాత్రం ఎమోషన్స్లో ఓవర్ అయిపోతాడు. ప్రపంచానికి చెప్పాలి హంజు నా గర్ల్ ఫ్రెండ్ అని, ఆమె ఎంత అందంగా ఉందో అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. కానీ తిరిగి చూసేసరికి అక్కడ చాలా మంది నైబర్స్ నిలబడే ఉంటారు. హంజు ఫుల్ బ్లష్ అవుతుంది, అందరికీ సారీ చెప్పి లోపలికి పారిపోతుంది. తర్వాత తాయాంగ్కి మంచి స్కోల్డింగ్ పడుతుంది. కానీ అతను ఏమైంది, మన రిలేషన్ దాచుకోవాల్సిన అవసరం లేదు కదా, ఒక రోజు అందరికీ తెలిసిపోతుంది, ఇప్పుడు ఇలా తెలిసింది అంటాడు. కానీ హంజు ఒక కండిషన్ పెడుతుంది. ఇంట్లో సరే, కానీ ఆఫీస్లో మాత్రం నాతో అన్నోన్ పర్సన్ లాగా బిహేవ్ చేయాలి అంటుంది. అక్కడ డ్రామా వద్దు, ఇప్పటికే మన వీడియో నో ఈజీ కపుల్గా వైరల్ అయింది, ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోకూడదు అంటుంది. తాయాంగ్ మాత్రం కాస్త క్యూట్గా అలిగినట్టు చేస్తాడు. నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు, మనం కపుల్ అన్న ఫీలింగ్ రావడం లేదు నాకు అంటాడు. అప్పుడు హంజు ఒక్కసారిగా అతన్ని కిస్ చేసేస్తుంది. కానీ వెంటనే తిరిగి చూస్తే యూజు వాళ్ళ మధ్య నిలబడి ఉంటాడు. నా డైపర్ మార్చాల్సిన టైం అయింది అన్నట్టు. ఇద్దరు ఆలోచిస్తారు, ఇంత రొమాంటిక్ మూమెంట్ ఇలా స్మెల్లీ అయిపోయింది అని. ఇక తర్వాత ఊయిజాంగ్ కూడా చాలా మారిపోతుంది. ఎప్పుడు తన ఇష్టాల గురించి ఆలోచించి ఊయిజాంగ్ ఇప్పుడు మాత్రం తన హస్బెండ్ గురించి ఎక్కువగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు అతనితో నీకు ఇష్టమైన ఫుడ్ తినడానికి బయటకు వెళ్దామని అడుగుతుంది. అది విన్న మూసాంగ్ నమ్మలేనట్టు లుక్ ఇస్తాడు. ఇక మరోవైపు తాయాంగ్ తన గర్ల్ ఫ్రెండ్కి ఎప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటాడు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు అని. అయితే వాళ్ళ మధ్య ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అతను మాత్రం ఫుల్ లోన్లీ ఫీల్ అవుతుంటాడు, ఎందుకంటే అతను ఎప్పుడూ సింగిల్. తాయాంగ్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంటాడు. ఒకసారి యూజు టీచర్ అతన్ని పిలిచి కొంచెం టైం ఉందా మీతో మాట్లాడాలి అని అడుగుతుంది. అతను వెంటనే నేను సింగిల్ కాదు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటాడు. అప్పుడు టీచర్ అది పక్కన పెట్టండి, నేను యూజు గురించి మీతో మాట్లాడాలి అంటుంది. ఆమె యూజు పర్సనాలిటీ గురించి చెప్తుంది, అతని ఎమోషనల్ ఇన్స్టెబిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో అడ్వైజ్ ఇస్తుంది. తర్వాత తాయాంగ్ యూజును ఇంటికి తీసుకొచ్చేస్తాడు. అక్కడ నైబర్స్ కూర్చుని ఉంటారు. వాళ్ళలో ఒకరు డే కేర్ ఈవెంట్కి వచ్చిన పర్సన్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అంటారు. అది విన్న తాయాంగ్ ఫుల్ జెలస్ అవుతాడు, కానీ బయటకు మాత్రం కూల్గా యాక్ట్ చేస్తాడు. అంతలో హంజు వస్తుంది. తాయాంగ్ ఆమెను చాలా ప్రేమగా వెల్కమ్ చేస్తాడు. ఇప్పటికే తను సామాను తీసుకుని మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. సో ఇద్దరి మధ్య చిన్న గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలో ఒకరిపై ఒకరు పడిపోతారు. కిస్ అయ్యే టైంలో యూజు వాళ్ళని చూస్తూ ఉంటాడు. అది చూసి ఇద్దరు వెంటనే సీరియస్ అవుతారు. డిన్నర్ టైంలో కూడా యూజు వాళ్ళని చూస్తూ నేను గమనిస్తున్నాను అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. అప్పుడు తాయాంగ్, ఇతను నాలాగా సిల్లీగా లేడు, మా మావిలాగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు,
నీ డాడ్ కూడా ఇంత స్ట్రిక్ట్గా లేరు కదరా బాబు అంటాడు. ఇతను నిద్రపోతేనే కానీ నేను నా గర్ల్ ఫ్రెండ్తో ప్రేమగా మాట్లాడలేను అనుకుంటాడు. కానీ ఆ రోజు యూజు అస్సలు నిద్రపోడు. చాలా ఎనర్జీతో ఉంటూ ఇంకా ఇంకా ఎక్కువ అల్లరి చేసేస్తుంటాడు. చివరికి యూజును పడుకోబెట్టే లోపు వీళ్ళిద్దరూ నిద్రపోతారు. ఏదేమైనా కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్. తాంగ్, హంజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్కి ముఖ్య కారణం యూజు. ఇక హంజుకి ఒక నోటీస్ వస్తుంది. అది ఫ్యామిలీ కోర్ట్ నుంచి. యూజుని లీగల్గా గార్డియన్ కావాలంటే ఒక ప్రాసెస్ పూర్తి చేయాలని చెప్తారు. హంజు కాస్త టెన్షన్ పడుతుంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్, ఫ్యూచర్ ప్లాన్ ఇవన్నీ రెడీ చేయాలి అని. అప్పుడు తాంగ్ ఆమెకు సపోర్ట్గా ఉండి నువ్వు ఒంటరిగా లేవు, నేను ఉన్నాను అని సపోర్ట్ చేస్తాడు. అతనే ఆమెకు ఇంటర్వ్యూ ప్రిపేర్ చేస్తాడు, అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేస్తాడు. ఇప్పుడు నువ్వు కామ్గా నిద్రపో, టెన్షన్ పడొద్దని చెప్తాడు. వీకెండ్కి వాళ్ళు ప్లాన్ చేస్తారు యూజును అవుటింగ్కి తీసుకెళ్లాలని. చాలా రోజుల తర్వాత ట్రిప్కి వెళ్తారు. కానీ మధ్యలో చిన్న గందరగోళం. యూజు మ్యాప్ని కిక్కి కొట్టడంతో వాళ్ళు దారి తప్పిపోతారు. ఆకలితో ఒక దగ్గర రెస్టారెంట్కి వెళ్తారు. కానీ అక్కడ కిడ్స్ అలౌడ్ కాదు. అక్కడ హంజు తాంగ్ని బాగా డామినేట్ చేస్తుంది. తర్వాత ఫైనల్గా వాళ్ళు అవుటింగ్ ఎంజాయ్ చేస్తారు, ఫోటోలు తీసుకుంటారు. యూజు కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. హంజు కొంచెం నర్వస్గా ఉండగా తాంగ్ ఆమెకి ఒక 4 లీఫ్ క్లోవర్ ఇస్తాడు. ఇది గుడ్ లక్ కోసం, నువ్వు ఇంటర్వ్యూ పాస్ అవుతావని చెప్తాడు. మరింత క్యూట్గా వెంటనే నా దగ్గర కూడా 2 క్లోవర్స్ ఉన్నాయి, అందుకే నేను ఇంత లక్కీ, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయ్యావు అని అంటాడు. తర్వాత వాళ్ళు తిరిగి వస్తుండగా యూజు డైపర్ మార్చాల్సి వస్తుంది. దగ్గరలో ఒక రెస్ట్ ఏరియా చూసి అక్కడికి తీసుకెళ్తారు. వాళ్ళు రెస్ట్ ఏరియా నుంచి బయలుదేరే టైంలో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. యూజు అక్కడ నుండి కదలడం లేదు, ఎందుకంటే అతని టాయ్ ఒకటి మిస్ అయింది. వెంటనే తాంగ్ కారు దగ్గరికి వెళ్ళి అది వెతుకుతూ ఉంటాడు. అప్పుడే హంజుకి దగ్గరగా నేలపై ఏదో పడిపోయి ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక్క క్షణం మాత్రమే యూజు చేతిని ఆమె చేతి నుండి జారిపోతుంది. అంతే, యూజు కనిపించకుండా పోతాడు. ఇద్దరూ ఫుల్ ప్యానిక్ అవుతారు. హంజు అయితే పూర్తిగా షాక్లో పడుతుంది. ఎక్కడ వెతకాలో ఏం చేయాలో అర్థం కాక చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ తిరుగుతూ ఉంటుంది. తాంగ్ కూడా ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు. చివరికి వాళ్ళు ఒక మేనేజ్మెంట్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ నుండి అనౌన్స్మెంట్ చేస్తారు. యూజు గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారు. కొద్దిసేపటికి ఒక కాల్ వస్తుంది, యూజు దొరికాడు అని. వాళ్ళు వెంటనే సెక్యూరిటీ రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ ఒక మిడిల్ ఏజ్ మహిళ యూజుని పట్టుకొని కూర్చుని ఉంటుంది. ఆమె వెంటనే ఈ పిల్లోడు చాలా భయపడ్డాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి బీడు ప్రదేశాల్లో పిల్లల చేతిని అసలు వదలకూడదని వార్నింగ్ ఇస్తుంది. అది చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హంజు చాలా భయపడిపోయి ఉంటుంది. నా జీవితంలోనే ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని అనుకున్నా అని ఫీల్ అవుతుంది. అప్పుడు తాంగ్ వెంటనే ఆమెని కామ్ చేస్తాడు. చిన్న విషయమే కదా, మనం వెంటనే వెతికి దొరికించుకున్నాం కదా, సో నువ్వు టెన్షన్ పడకు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉందామని ఓదార్చుతాడు. తర్వాత రోజు ఫ్యామిలీ కోర్ట్ ఇంటర్వ్యూ. హంజు గార్డియన్షిప్ కోసం ఒక రిప్రజెంటేటివ్తో మీటింగ్ ఉంటుంది. తాంగ్ కూడా బయట వేచి ఉంటాడు. హంజు ఆఫీస్ వర్క్ వల్ల కాస్త లేట్ అవుతుంది. ఆమె రూమ్లోకి వెళ్ళగానే షాక్ అవుతుంది. అక్కడ కూర్చున్నది నిన్న యూజును కనుక్కున్న అదే మహిళ. ఇప్పటికే ఫస్ట్ ఇంప్రెషన్ బాగా పడలేదు. ఇంటర్వ్యూలో హంజు అన్ని నిజాలే చెప్పేస్తుంది. కొన్నిసార్లు నేను ఆఫీస్కి లేట్ అవుతాను, అప్పుడు నైబర్ ఆంటీ లేదా యూజు అంకుల్ తాంగ్ చూసుకుంటారు అని అంటుంది. అంటే వాళ్ళు కూడా కలిసి యూజును పెంచుతున్నారనమాట అంటుంది ఆ మహిళ. తర్వాత తాంగ్ని కూడా లోపలికి పిలుస్తారు. అక్కడ అతని గతం గురించి అడుగుతారు. అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బయటపడుతుంది. అతని తండ్రి క్రిమినల్, ఇంకా జైల్లో ఉన్నాడు అని, అతను ఇన్సూరెన్స్ మోసం చేయడానికి ప్రయత్నించిన విషయం కూడా బయటపడుతుంది. ఇది విన్న తర్వాత తాంగ్ ఇంప్రెషన్ కూడా చెడిపోతుంది. ఇద్దరు వెంటనే మనిషి తప్పులు చేస్తాడు కానీ నేర్చుకుంటాడు, కానీ యూజు కోసం మేము చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాం, అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అంటారు. కానీ ఆ లేడీ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చివరికి ఆమె తన ఫైనల్ డెసిషన్ చెప్తుంది. యూజు గార్డియన్షిప్కి మీ ఇద్దరు అన్ఫిట్ అని చెప్తుంది. అది విని వెంటనే వాళ్ళ ప్రపంచమే కూలిపోతుంది. యూజు లేకుండా హంజు బ్రతకలేనట్టుగా ఫీల్ అవుతుంది. లాస్ట్ పార్ట్లో చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చి యూజుని తీసుకెళ్తారు. ఇక ఏమవుతుంది? యూజుని తిరిగి హంజు వాళ్ళు పొందగలరా? ఇది తెలుసుకోవాలంటే స్టే కనెక్టెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.